సో నేను అడిగిన వాళ్ళు ఆన్సర్స్ చెప్పండి అన్న. నేను మాకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను. సుబ్రహ్మణ్యం సార్. హలో సార్. ఓకే అమ్మా. నార్మల్ గుడ్ ఇన్కమ్ కి సంబంధించి నార్మల్ గుడ్ కి సంబంధించి క్వశ్చన్. ఇన్కమ్ ఏమైతే నార్మల్ గుడ్ కి డిమాండ్ పెరుగుతుంది. ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతే డిమాండ్ పెరుగుతుంది సార్. సో ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ పెరుగుతుంది సార్. సో ఇక్కడైతే కనుక ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ఫీరియర్ గుడ్ అయితేనా? ఇన్ఫీరియర్ గుడ్ అయినా ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వాలి సార్. ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వాలా? ఎస్ సార్. ఇన్ఫీరియర్ గుడ్. భాస్కర్ డిక్రీస్ అవ్వాలి సార్. ఏమవ్వాలన్నా? డిక్రీస్ సార్. డిక్రీస్. ఇన్ఫీరియర్ కూడా అయితే కనుక ఇన్కమ్ డిక్రీజ్ అవ్వాలి. ఇన్ఫీరియర్ కూడా అయితే కనుక ఇన్కమ్ డిక్రీజ్ అయితే డిమాండ్ పెరుగుతుంది. రైట్. మీకు చైనా ఫోన్, బ్రాండెడ్ ఫోన్ ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే ఇన్కమ్ ఇన్ఫీరియర్ గుడికి డిమాండ్ తగ్గాలంటే ఇన్కమ్ ఏమవ్వాలన్నా? ఇంక్రీజ్ సార్. ఇంక్రీజ్. ఓకే, రైట్, గుడ్. నెక్స్ట్ ఈసారి తేజస్వి. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ ఏమైతే డిమాండ్ పెరుగుతుంది? ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ పెరుగుతాయి అనుకుంటే డిమాండ్ పెరుగుతుంది సార్. డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది? ఫ్యూచర్ లో పెరుగుతుందా, ఇవాళ రోజు పెరుగుతుందా? ఫ్యూచర్ లో పెరుగుతుంది అని. డిమాండ్ ప్రైస్ ఫ్యూచర్ లో పెరుగుతుంది అంటే డిమాండ్ ఇప్పుడు పెరుగుతుందా, ఫ్యూచర్ లో పెరుగుతుందా? డిమాండ్ ఇప్పుడు పెరుగుతుంది సార్. డిమాండ్ ఇప్పుడు పెరుగుతుంది. వెరీ గుడ్. సో ఫ్యూచర్ లో ఏమవుతుంది అనుకుంటే డిమాండ్ ఇప్పుడు తగ్గుతుందా? ప్రైస్ ఫాలో అవుతుందంటే ఇప్పుడు తగ్గుతుంది. ఓకే, వెరీ గుడ్. మ్యూట్ చేసాను. జైద్. జైద్ ఉన్నావా? బాలు సార్. గవర్నమెంట్ ఎలా ఉంటే డిమాండ్ పెరుగుతుందన్న? ఫేవరబుల్ గా ఉంటుంది సార్. గవర్నమెంట్ ఫేవరబుల్. సో గవర్నమెంట్ ఫేవరబుల్ గా ఉంది అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలవా? అంటే టాక్సెస్ అయి తగ్గించడం. సరే, ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, దానిది గవర్నమెంట్ ఫేవరబుల్ అన్ఫేవరబుల్ చెప్పు. జిఎస్టి రేట్ ని ఒక పర్టికులర్ ప్రొడక్ట్ మీద తగ్గించింది నన్ను. ఫేవరబుల్ అన్ఫేవరబుల్? ఫేవరబుల్ సార్. ఫేవరబుల్. గవర్నమెంట్ ఒక పర్టికులర్ గూడ్ మీద సబ్సిడీని తగ్గించింది. అన్ఫేవరబుల్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ కొన్ని గూడ్స్ ని గవర్నమెంట్ ఏం చేసిందంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే మన రేషన్ షాప్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తానని చెప్తుంది. ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే అది బట్టి రేషన్ షాప్స్. గవర్నమెంట్ కొన్ని పర్టికులర్ గూడ్స్ ని ఈ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మేము సప్లై చేస్తాము అని చెప్తాం. ఫేవరబుల్ అన్ఫేవరబుల్? అన్ఫేవరబుల్ సార్. ఫేవరబుల్ అని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అంటే ఇప్పుడు రేషన్ షాప్ లో రేట్ తక్కువ ఎక్కువ? తక్కువ సార్. రేట్ తక్కువ. సో ఇది కూడా ఫేవరబుల్ అవుతుంది. రైట్. సో ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, సో మరి డిమాండ్ తక్కువ అవ్వాలంటే ఏం చేయాలి? అన్ఫేవరబుల్ గా ఉండాలి సార్. గవర్నమెంట్ అన్ఫేవరబుల్ అంటే నథింగ్ బట్ ఏదైనా పర్టికులర్ గూడ్ మీద ఇప్పుడు మనకి మన స్టేట్ లో
గుట్కా వీటి మీద ప్రొహిబిషన్ యాక్ట్. సో అంటే గవర్నమెంట్ అన్ఫేవరబుల్. లేదు ఆల్కహాల్ ఉంది, ఎక్సైజ్ డ్యూటీ పెంచారు, రైట్? Yes, sir. అంటే గవర్నమెంట్ అన్ఫేవరబుల్ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ మీద, కానీ ఆల్కహాల్ సేల్ పెరుగుతుంది, అది వేరే సంగతి. కానీ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ పెంచడం ద్వారా ఏం చేద్దాం అనుకుంటుంది అంటే ఆల్కహాల్ డిమాండ్ తగ్గిద్దాము అని అనుకుంటా ఉంది, రైట్? ఓకే, సరే, ఓకే, మ్యూట్ చేశాను. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ఫరా సార్ హ్యాండ్ రైజ్ చేశారు. అదే సార్, మనం ఆల్కహాల్ విషయంలో అయితే ఇప్పుడు మరి డిమాండ్ పెరుగుతుంది కదా సార్, అన్ఫేవరబుల్ గా అదే అంటే చెప్పాను కదా, మనకి హ్యాబిచువల్ అయితే కనుక అది ప్రైస్ ఎంత ఉన్నా సరే దాన్ని పట్టించుకోరు. కానీ గవర్నమెంట్ అయితే ఏం చేస్తుంది, ప్రైసెస్ పెంచడం ద్వారా మేము ఆల్కహాల్ డిమాండ్ తగ్గిద్దామని ట్రై చేస్తామని చెప్పుకుంటుంది గవర్నమెంట్, రైట్? కానీ అల్టిమేట్ గా పీపుల్ ఆర్ హ్యాబిట్యుయేటెడ్. సో హ్యాబిట్స్ అనే దాన్ని మార్చడం కొంచెం కష్టం. సో హ్యాబిట్స్ వల్ల మనకి ఇక్కడ ఎక్సెప్షన్ అనేది జరుగుతూ ఉంది, రైట్? ఓకే ఓకేనా? నెక్స్ట్ ఇంకొన్ని అడుగుదాం. విశాల్, సార్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఏమైతే డిమాండ్ పెరుగుతుంది? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఓకే, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఏమైతే డిమాండ్ తగ్గితే సార్ తగ్గితే. ఓకే, రైట్. ఇప్పుడు అదర్ ఫ్యాక్టర్స్ నేను చెప్పేస్తాను, ఒకసారి అందరూ కూడా ఆన్సర్స్ చెక్ చేసుకోండి, లేకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి, లేదా తర్వాత అప్లోడ్ చేసినప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మూవ్ చేయనా? స్క్రీన్ మూవ్ చేస్తున్నాను అదర్ ఫ్యాక్టర్స్ కోసం. సో అదర్ ఫ్యాక్టర్స్ లో మనం చెప్పుకున్నది ఫస్ట్ పాపులేషన్. సో పాపులేషన్ పెరగడం తగ్గడం రెండు ప్రాబిలిటీస్. సో పాపులేషన్ ఎవరైనా ఓపెన్ ఆన్సర్ ఉన్నారా? ఎవరైనా చెప్పొచ్చు. సో పాపులేషన్ ఏమైతే డిమాండ్ పెరుగుతుంది? పెరిగితే డిమాండ్ పెరిగితే వెరీ గుడ్. పాపులేషన్ ఏమైతే డిమాండ్ తగ్గుతుంది? తగ్గితే వెరీ గుడ్. నెక్స్ట్ డెమోగ్రాఫిక్ పాపులేషన్ కి మనం ఇలా జనరలైజ్ చేసి చెప్పలేము, బిలీఫ్స్. సో అది పర్టికులర్ టు వీడియోస్ ఆఫ్ చేయాలి, వీడియోస్ ఆఫ్ చేయాలి. డెమోగ్రాఫిక్ పాపులేషన్ వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్ట్ టు ప్రొడక్ట్, అట్రిబ్యూట్ సెపరేట్ గా ఉంటుంది. మనం యూ కాంట్ జనరలైజ్. ఇక్కడ నేను డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ గురించి మాట్లాడతాను. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది? ఈక్వల్ గా ఉంటే ఈక్వల్ గా ఉంటుంది సార్. ఓకే, ఈక్వల్. వెరీ గుడ్. ఎలా ఉంటే డిమాండ్ తగ్గుతుంది? వెరీ గుడ్. నెక్స్ట్ పాపులేషన్, డెమోగ్రాఫిక్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసరికి కన్జ్యూమర్ క్రెడిట్. కన్జ్యూమర్ క్రెడిట్ ని డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. సో కన్జ్యూమర్ క్రెడిట్ కి రూల్స్ ఈజీగా ఉండడం లేదా రెగ్యులేట్ చేయడం, రెగ్యులేటెడ్, రెండు ప్రాబిలిటీస్. కన్జ్యూమర్ క్రెడిట్ ని ఈజీ చేయడం, ఈజింగ్ ద కన్జ్యూమర్ క్రెడిట్ రూల్స్. ఈ అంటే అది, ఆర్ అంటే రెగ్యులేటింగ్. సో ఇప్పుడు నాకు చెప్పండి, డిమాండ్ పెరగాలి అంటే కన్జ్యూమర్ క్రెడిట్ ఎలా ఉండాలి? ఈజీ చేయాలి. డిమాండ్ తగ్గాలి అంటే రెగ్యులేట్ చేయాలి, రైట్? ఓకే, వెరీ గుడ్. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. తక్కువ ఉంటే ఎక్కువ, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, రెండు కాంబినేషన్స్, రైట్? సో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటే డిమాండ్ పెరుగుతుంది? డిమాండ్ తగ్గాలంటే ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి, రైట్? సో ఇది ఈ టేబుల్ గుర్తుపెట్టుకున్నానా? ఇది మళ్ళీ ఎక్కడ యూజ్ చేస్తానంటే ప్రైసింగ్. మన సప్లై చాప్టర్ కూడా అయిపోయింది, సప్లై టాపిక్ కూడా అయిపోయింది. తర్వాత డిమాండ్ సప్లై ఫోర్సెస్ ప్రైసెస్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, ప్రైసెస్ ఎలా చేంజ్ అవుతాయి, రైట్? అనే దాంట్లో మనం మళ్ళీ ఈ టేబుల్ అనేదాన్ని మనం వాడుకుంటాం, రైట్? బట్టి పట్టదున జస్ట్ కాన్సెప్చువల్ గా గుర్తుపెట్టుకుంటే, రైట్, చాలా ఈజీ. అదర్వైజ్ మీరు
ఈ టేబుల్ అంతా బట్టి పట్టాలంటే కష్టం. అండ్ పాత టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళైతే కనుక నాకు తెలిసి ఈ టేబుల్ లేదు, జస్ట్ ఈ కొత్త టెక్స్ట్ బుక్ లోనే ఇంక్లూడ్ చేసినట్టు అనుకుంటున్నాను నేను. ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళైతే కనుక మీకు ఈ టేబుల్ కూడా ఉండదు నాకు తెలియంగా. సో ఇది మనకి ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ వర్సెస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆఫ్ డిమాండ్, రైట్? సో ఈ కాన్సెప్ట్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ టాపిక్ లోకి మూవ్ అయ్యే ముందు ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అనేది నథింగ్ బట్ మనం స్టాటిస్టిక్స్ లో చదువుతారు కోరిలేషన్, రైట్? సో ఇక్కడ మనం రిలేషన్షిప్ చూస్తున్నాం. దేనికి అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ చూసాం. సో డిమాండ్ డిటర్మిన్ చేయడానికి డి ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి మీకు ఈక్వేషన్ రాసేద్దాం కదా. డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్, చెప్పండి అన్న. డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ PR Y TEAOG. ఓకే, రైట్? సో ఇన్ని డిటర్మినెంట్స్ ఉన్నాయి కదా, మ్యూట్ చేసేయండి. సో ఇన్ని డిటర్మినెంట్స్ లో డిమాండ్ ఎఫెక్ట్ చేయడానికి ఇన్ని డిటర్మినెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఇవన్నీ వేరియబుల్స్ అనుకుంటే ఈ వేరియబుల్ ద్వారా ఎంత డిమాండ్ ఎఫెక్ట్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ కి అన్ని మెటల్స్ ఒకే రకంగా రెస్పాండ్ అవుతాయి. ఒక్కో మెటల్ ఒక్కోలా రియాక్ట్ అవుతుంది. నేను 100 degrees టెంపరేచర్ ఇచ్చాను, రైట్? అన్ని మెటల్స్ ఒకే రకంగా రెస్పాండ్ అవుతాయి. ఒక రాక్ ఉందనుకోండి, రాయి ఉందనుకోండి, అసలు అది ఎక్స్పాండ్ అవ్వదు, కాంట్రాక్ట్ అవ్వదు, రైట్? దానికి చాలా ఎక్కువ హీట్ కావాలి. 100 degrees దగ్గర అసలు దానికి ఎటువంటి రెస్పాన్స్, రైట్? స్టీల్ అయితే కొంచెం ఏమన్నా ఎక్స్పాండ్ అవుతుంది. అదే గోల్డ్ అయితే కనుక మెల్ట్ కూడా అయిపోవచ్చు. సో అంటే మనకి ఇచ్చినటువంటి టెంపరేచర్ కి ఒక్కో మెటల్ ఒక్కో రకంగా రెస్పాండ్ అవుతుంది, ఒక్కో రకంగా ఎక్స్పాండ్ అవుతుంది. మనం ఇచ్చిన టెంపరేచర్ కి ఒక్కో మెటల్ కొంచెం ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది, ఒక మెటల్ కొంచెం తక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. సో టెంపరేచర్ కి ఏ మెటల్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనం ఆ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ ప్రైస్ లో చేంజ్ డిమాండ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, రైట్? ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి కదా. బిజినెస్ మ్యాన్ కి ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీడు ప్రైస్ కొంచెం పెంచినా సరే డిమాండ్ హ్యూజ్ గా పడిపోతుంది అనుకోండి, వాడు ప్రైస్ పెంచకపోవడం మేలు. ప్రైస్ కొంచెం పెంచినా కూడా, రైట్, మొత్తం వీళ్ళ కన్స్యూమర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఇట్స్ ఏ ప్రెసెంట్ మన టెలికాం సెక్టర్ ఒక 2-3 years కిందట, రైట్, అలాంటి సెక్టర్ అలాంటి పొజిషన్ లో ఉంది. ఎయిర్టెల్ కాల్ రేట్లు పెంచాడంటే వెంటనే MNP, రైట్? సో ఇప్పుడంటే ఆల్మోస్ట్ ఒక ముగ్గురే ఉన్నారు కాబట్టి ఆపరేటర్స్ పెద్దగా మారట్లేదు. కానీ రైట్, ఒకనొక టైంలో రైట్ అక్కడ ₹1 పెరిగిందని కానీ వెంటనే MNP పోర్ట్ పెట్టడం, వేరే దాంట్లోకి వెళ్ళిపోవడం. సో అంటే ప్రైస్ చేంజ్ లో కొంచెం చేంజ్ ఉన్నా డిమాండ్ హ్యూజ్ గా కనుక మారుతూ ఉంటే, రైట్, అక్కడ రెస్పాన్సివ్నెస్ ఎక్కువ ఉన్నది. రైట్, ప్రైస్ ఎంత మారినా కూడా, సే ఆల్కహాల్ చూడండి, ప్రైస్ ఎంత మారినా కూడా డిమాండ్ పెద్దగా మారట్లేదు. సో అంటే ప్రైస్ కి డిమాండ్ రెస్పాన్సివ్నెస్ చాలా తక్కువ ఉంది. సో మన ప్రొడక్ట్, మనం ఏ ప్రొడక్ట్ అయితే డీల్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్ కి ఈ ఎలాస్టిసిటీ ఎలా ఉంది అనేది తెలిస్తే నేను ప్రైస్ పెంచచ్చా, ప్రైస్ పెంచకుండా సైలెంట్ గా ఉండాలా అనేది నాకు తెలుస్తుంది. అండ్ దట్టు ఇక్కడ మనకి డిఫరెంట్, ఓన్లీ డిమాండ్ ఎఫెక్ట్ చేసేది ఓన్లీ ప్రైస్ ఒకటే కాదు కదా, ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా రైట్ డిమాండ్ మీద మనకి ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అని క్వాంటిఫై చేయడం కోసం, ఆ క్వాంటిఫికేషన్ కోసం మనం తీసుకొచ్చిన ఫార్ములా, రైట్? సో ఎలాస్టిసిటీకి జనరల్ ఫార్ములా డిమాండ్ ఎంత చేంజ్ అవుతుంది అంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వేరియబుల్, రైట్? ఇన్ని డిటర్మినెంట్స్ ఉన్నాయి కదా, రైట్? ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వేరియబుల్, ఇది బేస్ ఫార్ములా, రైట్? ఈ వేరియబుల్ ప్రైస్ అయింది అనుకోండి, దాని ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. PR అయింది అనుకోండి,
దాన్ని క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. వై అయింది అనుకోండి ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. అలాగే ఏ అయింది అనుకోండి అడ్వర్టైజ్మెంట్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. రైట్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, గవర్నమెంట్, అలాగే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్, అదర్స్ మనం ఎలాసిటీస్ ని అది మెజర్ చేయలేము కానీ అది. రైట్, సో అందువల్ల ఈ నాలుగిటికి సో ఈ వేరియబుల్ పి అయితే అది ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఆర్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. పిఆర్ అయితే కనుక క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఇన్కమ్ అయితే కనుక ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఇది అడ్వర్టైజ్మెంట్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. రైట్, సో వేరియబుల్స్ మనకు ఎలాసిటీస్ లో మనకు 4 వేరియబుల్స్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 4గిట్లో పి వేరియబుల్ అనేది పి అయితే కనుక ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, పిఆర్ అయితే కనుక క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, ఇన్కమ్ అయితే కనుక వై అయితే కనుక ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, ఏ అయితే కనుక అడ్వర్టైజ్మెంట్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఇంతవరకు క్లియర్ అనా? ఎస్ సార్. yes రైట్, నెక్స్ట్ ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ఈ రేషియో మనం ఏదైతే రాస్తామో దీని అర్థం ఏంటి అంటే 1% చేంజ్ ఇన్ వేరియబుల్ ఎంత పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ తీసుకొస్తా ఉంది అనేది చెప్పడం. రైట్, ఈ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ ఇది 1% వేరియబుల్ లో చేంజ్ అవుతుంటే డిమాండ్ ఎంత పర్సెంటేజ్ మారుతుంది అనేది మనం చెప్పడం అనమాట ఈ ఎక్స్ప్రెషన్. రైట్, ఇది మీకు ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అర్థం కాకపోతే తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం, అప్పుడు మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. రైట్, ఇప్పుడు నేను ఒక చిన్న డెరివేషన్ చెప్తాను అన్న. ఆ డెరివేషన్ చెప్పే ముందు జస్ట్ ఒక మీకు ఈ సంవత్సరం అంటే మీరు పెద్ద ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయిపోయారు కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మనకి బెటర్మెంట్ అనే ఆప్షన్ ఇస్తాడు అన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. రైట్, సో నీకు నార్మల్ ఎగ్జామ్స్ లో నీకు వచ్చిన మార్క్స్ 90 మార్క్స్. రైట్, బెటర్మెంట్ లో నీకు వచ్చిన మార్క్స్ 98 మార్క్స్. నాకు ఓవరాల్ పర్సంటేజ్ లో చేంజ్ వద్దు, ఈ పేపర్ లో మనం ఇప్పుడు ఏదైతే పేపర్ చూస్తామో ఆ పేపర్ లో పర్సంటేజ్ చేంజ్ ఎంత. ఇంతకుముందు 90 మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు 98 మార్క్స్ వచ్చాయి. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యాయి నీ మార్క్స్? నాకు టోటల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ కాదు, నాకు ఈ పేపర్ లో ఈ పర్టికులర్ పేపర్ లో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందో 8% 8%. 8%? సరే పోనీ మీకు ఇది కష్టంగా ఉందేమో, ఇలా చూద్దాం. సరే, నీకు ఇంతకు ముందు టోటల్ ఇది కాసేపు పక్కన పెట్టండి, మళ్ళీ చేద్దాము. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, నీకు ఇంతకు ముందు టోటల్ 990 వచ్చింది, మరీ ఎక్కువ 950 వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు బెటర్మెంట్ లో 980 వచ్చాయి అనుకున్నాం. ఇప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత అంటే నాకు టోటల్ పర్సంటేజ్ లో కాదు, ఫస్ట్ టైం తో పోల్చుకుంటే 950 తో పోల్చుకుంటే 980 ఎంత ఎక్కువ? 3%. 950 తో పోల్చుకుంటే 980 ఎంత పర్సంటేజ్ ఎక్కువ? 3% అని చెప్పారు నాన్న. ఆ 3% కాదు, అది నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ 950 తో పోల్చుకుంటే 980 ఎంత ఎక్కువ? 0.3%. ఓకే ఓకే, ఇందాక 3% చెప్పిన వాడు కరెక్ట్ అన్న. ఓకే, నేను అడిగిన దాన్ని కరెక్ట్ గా చెప్పాను. ఫస్ట్ దాంతో పోల్చుకుంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే 100 110. 100 తో పోల్చుకుంటే 110 ఎంత ఎక్కువ? 10 సార్. పర్సెంటేజ్ లెస్. నాకు 100 తో పోల్చుకుంటే 110 ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? 10%. ఎలా చెప్పావు నాన్న 10% అని? అంటే 10 ఎక్కువ ఉంది కదా సార్. 10 ఎక్కువ ఉంటే 10%. అలా పోనీ 200 210 10% ఎక్కువ. 200 కంటే 210 10% ఎక్కువ కాదు సార్. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? 5% సార్. ఎలా చెప్పారు నాన్న 5% అని? 200 లో 10% అంటే 20 సార్. ఓకే, 10 కాబట్టి దాంట్లో సగం 5%. అలా కాకుండా సరే
ఈ విధంగా చేద్దాం. సో 200 తో పోల్చుకుంటే 210 ఎంత ఎక్కువ అంటే 210 మైనస్ 200 ఎంత ఎక్కువనా 10 ఎక్కువ. మనం దేంతో పోలుస్తున్నాం? 200 తో పోలుస్తున్నాం. మనం దేంతో కంపేర్ చేస్తున్నాం? 200 తో. 210 కంటే ఎంత ఎక్కువ. సో డివైడెడ్ బై 200 అంటే 10 డివైడ్ బై 200. మనం పర్సెంటేజ్ లో చెప్పాలి కాబట్టి రిలేటివ్ టర్మ్స్ లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాం. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 5%. అర్థమైందా? ఇది మన రేషియోస్ 5th క్లాస్ లోనే ఇప్పుడు నేర్చుకుంటాం. ప్రపోర్షన్స్, రేషియోస్ ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చెప్పండి అన్న, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయను? 98 90తో పోల్చుకుంటే ఎంత ఎక్కువ? చెప్పండి. 0.08. పర్సెంటేజ్ చెప్పండి. యశస్విని సార్ స్టెప్ బై స్టెప్ చెప్పమ్మా. ఏం సార్? స్టెప్ బై స్టెప్ 98 90తో పోల్చుకుంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అనే దానికి ఓకే సార్. స్టెప్ బై స్టెప్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పు. ఇందాక నేను చెప్పినట్టు 98 minus 90 by 90 equal to సో 98 మైనస్ 90 డివైడ్ బై 90. equal దీని పర్సెంటేజ్ లో to చెప్పాలి by కాబట్టి ఇంటూ into 100. సో ఇంటూ 100. సో సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది నాన్న? 800 by 8 90. డివైడెడ్ బై 90 ఇంటూ 100 ఎంత పర్సెంటేజ్ వచ్చింది నాన్న? 8.88%. Yes sir. సో సిమిలర్లీ నాకు ఇప్పుడు ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇది ఎవరు చెప్తారంటే పరేక్ యష్. సార్ చెప్పమ్మా. ఈ 980 950తో పోల్చుకుంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? స్టెప్ బై స్టెప్ చెప్పు ఎలా చేయాలి. సార్ 980 minus 950 by 950 into 100 సార్. 950 ఇంటూ 100 ఎంత వచ్చింది నాన్న? అంటే 30 by 950 into 100 సార్. 300 by 95 అంటే 3.15. ఎస్ సార్ 3.1 వచ్చింది సార్. ఓకే రైట్. సో ఓకే 3.1 మ్యూట్ చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని జనరలైజ్డ్ గా ఒక ఫార్ములా చెప్పాలి అంటే ఇది ఫస్ట్ అబ్జర్వేషన్, ఇది సెకండ్ అబ్జర్వేషన్. ఫస్ట్ అబ్జర్వేషన్ తో పోల్చుకుంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అనే దానికి రైట్ సే అబ్జర్వేషన్ 2 మైనస్ అబ్జర్వేషన్ 1 డివైడెడ్ బై ఏమయ్యాలన్నా? అబ్జర్వేషన్ 1 అయిపోయిందా? into 100. Observation 2. రైట్. ఇది జనరలైజ్డ్ ఫార్ములా. సో ఇప్పుడు దేని బేస్డ్ గా నేను ఈ ఫార్ములాకి రైట్ ఒక డెరివేషన్ తీసుకొద్దాం కదా. డిమాండ్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఫర్ ఏ గుడ్ కదా. సో డిమాండ్ అనేదాన్ని మనం క్వాంటిటీ ఇన్ యూనిట్స్ లో చెప్తాం. సో Q1 Q2 అలాగే వేరియబుల్ 1 వేరియబుల్ 2. సో దీని బేసిక్గా ఇప్పుడు మనం ఫార్ములా చెప్పుకుందాం. మనకు ఫస్ట్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఎలా క్యాలిక్యులేట్ చెప్పాలి చెప్పండి అన్న. Q2 minus Q1 by Q1 into Q2 మైనస్ Q1 బై Q1 into 100 సార్. Q1 ఇంటూ 100. సరే, అలాగే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వేరియబుల్ కి V2 minus V1 by V1 into 100. V1 ఇంటూ 100. సో ఇప్పుడు ఇక్కడ మనం ఓవరాల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వేరియబుల్ అన్నాం. కాబట్టి కరెక్ట్ అయినా నేను గీసింది? Yes sir. Yes sir, correct sir. 100 క్యాన్సిల్ అయిపోతాయా? 100 క్యాన్సిల్ చేసి ఇచ్చాను నేను. Sir.
ఓకే, సో దీన్ని సింప్లిఫై చేయండి. Q2 మైనస్ Q1 బై Q1 Q1 ఇంటూ by V1. V1 by V2 V1 by V1 బై V2 V2 మైనస్ V1 అనా లేకపోతే V2 మైనస్ V1 బై V1? No sir, V1 by V2 minus V1 sir. సో V1 బై V1 by V2 minus V1. V2 minus V1. V2 మైనస్ V1. సో అంటే కరోనా బ్యాచ్ కదా, అందుకే మీకు గుర్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తాను. సరే, ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే Q2 మైనస్ Q1 బై V2 మైనస్ V1 ఇంటూ V1 బై Q1. అల్టిమేట్ గా ఫార్ములా. సో ఇప్పుడు మనం ప్రైస్ తో కనుక క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, సో అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనుకోండి, V2 దగ్గర P2 వస్తుంది, V దగ్గర P వస్తుంది అంతే. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనుకోండి, ప్రైస్ ఆఫ్ Y, Yes, sir. ప్రైస్ ఆఫ్ Y లేకపోతే ఏ ప్రైస్ అయితే దేని మనం ఏ ప్రైస్ తో మనం చెక్ చేస్తామో అది వస్తుంది. ఇన్కమ్ అయితే కనుక Y వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ అయితే కనుక అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ A వస్తుంది, రైట్? సో ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఎలాస్టిక్ క్యాలిక్యులేట్ చేయడంలో. ఇది బేసిక్ మెథడ్ అన్నమాట. క్లియర్ నా ఇంతవరకు? Yes sir. Yes, Yes sir. sir. ఓకే, ఇప్పుడు మనం ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి నేర్చుకుందాం. సో దీన్నే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని కూడా అంటారు. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ నే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని కూడా అంటారు. సో ED ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఏమని రాశాను, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఏమని రాయాలి? Price. Price. వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ మనం ఏం తీసుకుంటున్నాం? Price sir. Price. కాబట్టి పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్, రైట్? సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి డెరివేషన్ రాస్తున్నాను అన్న, Q2 మైనస్ Q1 బై Q1 ఇంటూ 100 డివైడెడ్ బై P2 మైనస్ P1 బై P1 ఇంటూ 100. సో అల్టిమేట్ గా మనకి ఏమొస్తుందన్న, Q2 మైనస్ Q1 బై Q2 minus P2 Q1 by మైనస్ V. P1 ఇంటూ P1 బై P1 by P2. Q, Q1. రైట్? సో గుర్తుపెట్టుకోండి, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి మాత్రమే మనం మాడ్యులస్ అప్లై చేస్తాం, రైట్? మాడ్ అనేది అప్లై చేస్తాము ఓన్లీ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి, మన కన్వీనియన్స్ కోసం అది కూడా, రైట్? ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా తెలుసు ప్రైస్ అండ్ క్వాంటిటీ పాజిటివ్ రిలేషన్షిప్ అన్నా నెగిటివ్ రిలేషన్షిప్? Positive. ప్రైస్ అండ్ క్వాంటిటీ నెగటివ్ రిలేషన్. Negative sir. ఇన్వర్స్ రిలేషన్షిప్. కాబట్టి ఆన్సర్ ఎప్పుడు కూడా ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది, అవునా? Negative. ఎస్ సార్. సో ఇప్పుడు నేను ఒకవేళ ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ని నేను డయాగ్రామాటిక్ గా చెప్పాలంటే డయాగ్రామ్ Q1 లో వేయగలనా? డయాగ్రామ్ నేను Q1 లో వేయగలనా? Failure, sir. Q1 లో వేయలేను, రైట్? సో ప్రతిసారి ఈ క్వాడ్రంట్ లోనో నేను డయాగ్రామ్ వేసుకోవాలి. సో కాబట్టి రైట్, నేను మాడ్ అప్లై చేసుకొని ఆన్సర్ ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకుంటాను. ఆన్సర్ ఎప్పుడు కూడా నేను పాజిటివ్ అయితే తీసుకుంటాను. అర్థమవుతుందా? ఒకవేళ ప్రాబ్లం లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అడిగితే విత్ సింబల్ ఆన్సర్ రాయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అడిగితే మనం మాడ్ అప్లై చేయకుండా విత్ సింబల్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. వాడు కోఎఫిషియంట్ అనకుండా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని కనుక మనల్ని అడిగి ఉంటే మనం ఆన్సర్ పాజిటివ్ ఆన్సరే రాయాల్సి ఉంటుంది. రైట్? ఏదో క్యాలిక్యులేట్ చేశారు నాన్న, ఆన్సర్ -2 వచ్చింది, జనరల్ గా మాడ్ అప్లై చేయాలి కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది. కానీ వాడు కోఎఫిషియంట్ అని అడుగుంటే కనుక -2 అని రాయాలి. కోఎఫిషియంట్ అనకుండా నార్మల్ గా జస్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏంటో చెప్పమంటే మనం 2 అనే చెప్పాలి, ఎందుకంటే మాడ్ అప్లై చేయాలి కాబట్టి. మిగిలిన ఏ ఎలాస్టిసిటీకి కూడా మనం మాడ్ అప్లై చేయకూడదు, ఓన్లీ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి మాత్రమే మాడ్ అప్లై చేయాల్సి ఉంటుంది. క్లియర్? Yes, Yes, sir. sir. ఓకే.
సో 10/10 ఆన్సర్ ఎంత? 1. 1. 20/10 2. 2. 10/20 1/2. 1/2 డెసిమల్స్ లో చెప్పాల్సి వస్తే 0.5. 0.5 రైట్. 0/10 0. 10/0 0, sir. Not infinity. ఇన్ఫినిటీ. క్లియర్ సరే. ఇప్పుడు నేను Yes. జనరలైజ్ గా చెప్తే ఇఫ్ న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు డినామినేటర్ ఏమవుతుందన్న? 1. 1 అవుతుంది. 1. సో ఇఫ్ న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దాన్ డినామినేటర్ 2. Fraction. జనరలైజ్ గా చెప్పండి. Fraction. Greater than 1. Fraction. గ్రేటర్ దాన్ 1. ఓకే చెప్పచ్చా? న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అంటే నీకు ఆన్సర్ అయితే ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 1 కాదు, అంతేనా? మరి నేను జనరలైజ్ గా Yes, చెప్తాను. sir. సో గ్రేటర్ దాన్ 1. సో ఇఫ్ న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్ Less than Less 1. than 1. Sir. less than 1. So if numerator is 0, 0, sir. 0. right? If denominator is 0, Infinity. 100%, sir. right? So దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓకే నాకు ఈ ఇచ్చిన ఈక్వేషన్ లో రైట్ నేను ఉండే ప్రాబిలిటీస్ రాస్తున్నాను. డెల్టా క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా పి, అదొక మనకి ప్రాబిలిటీ. డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి ఒక ప్రాబిలిటీ. డెల్టా క్యూ ఈజ్ లెస్ దాన్ డెల్టా పి అదొక ప్రాబిలిటీ. డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి నాకు డిఫరెంట్ ప్రాబిలిటీస్. 1, 2, 3, 4, 5 ప్రాబిలిటీస్ కదా. సో ఇఫ్ డెల్టా క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా పి, ఇఫ్ డెల్టా క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా పి, దీన్ని మన రిజల్టెంట్ మనం పెట్టుకుంటున్న పేరు నాన్న ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ కదా, ఈడి. ఈడి ఎలా ఉంటుంది? Greater Greater than than 1. 1. పెడదామని. ఈడి ఈస్ గ్రేటర్ దాన్ Greater than 1. వెరీ గుడ్. ఇఫ్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి, 1. Equal to 1. ఈడి ఈజ్ ఈక్వల్ టు 1. ఇఫ్ డెల్టా క్యూ ఈజ్ లెస్ దాన్ డెల్టా పి, Less than 1. It is less than 1. ఇఫ్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 0, 0, sir. 0. ఈడి ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ డెల్టా పి ఈజ్ 0, Infinite. Infinity, sir. ఈడి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. రైట్ సరే. దీని ఇప్పుడు మనం డయాగ్రామటికల్ గా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది మనం ఎందుకు ఇది నేర్చుకోవాలి అనేది. సో ఫస్ట్ డయాగ్రామ్ నేను ఇక్కడ వేస్తాను. నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు మీరు డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవాలి, డయాగ్రామ్స్ గీయడం రావాలి. ఫౌండేషన్ పిల్లలు మీరు ఆల్రెడీ నేర్చుకొని వచ్చారు. ఎంపీసీ వాళ్ళు అయితే పర్లేదు, డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, కానీ ఎలా వర్క్ అవుతుంది అనే బ్యాక్గ్రౌండ్ మాత్రం మీకు తెలియాలి. మనం ఆన్సర్స్ చేయాలి అంటే రైట్. ఇప్పుడు అయితే మీరు డయాగ్రామ్స్ అయితే బట్టి పట్టాల్సిన పని అయితే ఏం లేదు. ఇంటర్మీడియట్ పిల్లలు మాత్రం జాగ్రత్తగా డయాగ్రామ్స్ పెద్ద డయాగ్రామ్ మీరు 10th క్లాస్ లో బయాలజీలో గీసిన డయాగ్రామ్స్ అయితే ఏం కాదు రైట్. సరే ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం? ఈడి ఈస్ గ్రేటర్ దాన్ Greater than 1. 1. సో ఈడి ఈస్ గ్రేటర్ దాన్ 1. మనకి డిమాండ్ అనేది ఏంటంటే డౌన్వర్డ్ స్లోపింగ్ కదా. Yes, sir. సో ఇది డిమాండ్ కర్వ్ అనుకుందాం, డిమాండ్ లైన్ అనుకుందాం. సో ఇది P1 నానా, ఇది Q1. ఇది P2 నానా, ఇది Q2. ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఇది పర్సంటేజ్ చేంజ్ ఇన్ P. ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఇది పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్. పర్సంటేజ్ పక్కన పెట్టండి. ఇదేమో చేంజ్ ఇన్ P, ఇదేమో చేంజ్ ఇన్ D. ఏరియా వైజ్ గా చెప్పండి అన్న, ఈ రెక్టాంగిల్ ఎక్కువ, ఈ రెక్టాంగిల్ ఎక్కువ? Demand ఎక్కువ సార్. Demand rectangle. డిమాండ్ ఏరియా ఎక్కువ ఉందా, ప్రైస్ ఏరియా ఎక్కువ ఉందా?
Demand, sir. డిమాండ్ ఏరియా ఎక్కువ. సో మన ఫస్ట్ డయాగ్రామ్ కూడా అదే డెల్టా క్యూ, ఇది డెల్టా క్యూ. సో డెల్టా క్యూ ఇస్ గ్రేటర్ దెన్ డెల్టా పి. ఇక్కడ మన అర్థం ఏంటి, ప్రైస్ కొంచెం తగ్గిస్తే చూడండి, P1 నుంచి P2 కి తగ్గించే కొంచెం తగ్గించాం, కానీ డిమాండ్ చూడండి ఎంత పెరిగిందో. Q1 నుంచి Q2 కి రైట్ ఎన్ని సెంటీమీటర్స్ పెరిగిందో చూసారా. మనం P1 P2 ప్రైస్ తగ్గించింది కొంచెమే, కానీ Q1 నుంచి Q2 కి ఎంత ఎక్కువ డిమాండ్ పెరిగిందో చూసారా. సో అంటే ప్రైస్ కొంచెం తగ్గించినా సరే డిమాండ్ ఏమవుతుంది, చాలా ఎక్కువ పెరుగుతుంది. రైట్ డిమాండ్ బాగా సాగలుగుతుంది. ప్రైస్ లో కొంచెం చేంజ్ తీసుకొచ్చినా డిమాండ్ బాగా సాగుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. క్లియర్? Yes, sir. రైట్ సరే, దానికి పేర్లు పెడదాం మనం. పేర్లు నేను మీ చేత పెట్టిస్తాను, దీనికి ఇంకా నేను అప్పుడే పేరు పెట్టట్లా. రైట్ నేను పేర్లు మీ చేత పెట్టిస్తాను. ఆల్రెడీ ఎంఈసీ చేత ఇచ్చిన వాళ్ళు అయితే మీకు ఆల్రెడీ తెలుసు, కానీ మీరు చెప్పకండి. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్. P1 P2 Q1 Q2. సో ఇది పర్సంటేజ్ చేంజ్ ఇన్ P, ఇది చేంజ్ ఇన్ Q. ఎలా ఉన్నాయి నేను అప్రాక్సిమేట్ గా ఎలా ఉన్నాయి ఇవి? ఈక్వల్ గా ఉంది సార్. ఏరియా ఆఫ్ డెల్టా Q ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ డెల్టా P. సో ఇది మనకి ED ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. అంటే ప్రైస్ లో ఎంత పర్సెంటేజ్ చేంజ్ వచ్చిందో క్వాంటిటీ కూడా అంతే పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది. రైట్? Yes, sir. సరే, నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్. P1 Q1 P2 Q2. సో ఇది డెల్టా Q, ఇది డెల్టా P. సో డెల్టా Delta Q Q is less than delta P. వెరీ గుడ్. డెల్టా Q is less than Delta P. డెల్టా P. సో ఇది ఏమవుతుందన్న ED is less than 1. less than 1. Right? Next fourth diagram. P Q1 Q2. ఇది చెప్పండి నాన్న. ప్రైస్ లో చేంజ్ ఏమైనా ఉందా? No, sir. నో చేంజ్ సార్. అయినా క్వాంటిటీ ఏమైంది? పెరిగింది సార్. క్వాంటిటీ మారింది, పెరిగిందో తగ్గిందో మొత్తానికి క్వాంటిటీ ఏమైంది, మారింది. అంటే Yes, sir. చేంజ్ ఇన్ క్వాంటిటీ పాజిటివ్, అంటే ఓన్లీ చేంజ్ ఇన్ డెల్టా Q పాజిటివ్ ఎంతో కొంత ఉంది, కానీ డెల్టా P ఈజ్ ఈక్వల్ టు 0 సార్. డెల్టా P ఈజ్ ఈక్వల్ టు 0. సో డెల్టాలో ప్రైస్ లో ఎటువంటి చేంజ్ లేదు. రైట్? సరే చూద్దాం, చెప్తా. నెక్స్ట్ Q P1 P2. Delta Q is equals to 0. ఇక్కడ ఏంటంటే డెల్టా Q ఈజ్ ఈక్వల్ టు 0. ప్రైస్ లో మార్పు ఉన్నా క్వాంటిటీలో మార్పు లేదండి. Yes, sir. ప్రైస్ లో మార్పు ఉన్నా కూడా క్వాంటిటీలో క్వాంటిటీలో మార్పు లేదు. సో డెల్టా Q ఈజ్ ఈక్వల్ టు 0. 0. రైట్? మనం ఇక్కడ ఈక్వేషన్ కూడా అదే తీసుకున్నాం. ఫోర్త్ ది డెల్టా Q ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మన ఈక్వేషన్స్ ప్రకారం అయితే ఇది ఫోర్త్ డయాగ్రామ్ అన్న, ఇది ఫోర్త్ డయాగ్రామ్, ఇది ఫిఫ్త్ డయాగ్రామ్. రైట్? ఇప్పుడు నాకు నేమ్స్ చూద్దాం మన. ఓకే, ఫోర్త్ డయాగ్రామ్ ఫస్ట్ ఒక పేరు పెట్టేద్దాం. ఇక్కడ మనం ఈ రెస్పాన్సివ్నెస్ ని, మనకి ప్రైస్ అనేది వేరియబుల్ కదా, సో క్వాంటిటీ అనేది ఆ ప్రైస్ కి ఎంత రెస్పాండ్ అవుతుంది క్వాంటిటీ అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఫోర్త్ డయాగ్రామ్ చూడండి, ప్రైస్ మారుతోంది కానీ క్వాంటిటీ రెస్పాండ్ అవుతుందా, రెస్పాండ్ అవ్వట్లేదా? అందరూ ప్రైస్ ఏమో మారుతుంది కానీ క్వాంటిటీ దానికి రెస్పాండ్ అవుతుందా లేదా? దెర్ ఇస్ నో రెస్పాన్స్. ఇక్కడ నేను ఆ రెస్పాన్స్ కి పెట్టిన పేరు ఎలాస్టిసిటీ.
అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇక్కడ నేను ఎలాస్టిక్, సో ఇక్కడ నాకు ప్రైస్ లో చేంజ్ ఉంది కానీ ఇది రెస్పాండ్ అవ్వట్లేదు. సో నాట్ రెస్పాండింగ్ అనే దానికి నేను పెట్టాల్సిన పేరేంటున్నాను? రెస్పాండ్ అవుతుంటే ఎలాస్టిక్ అంటారు. రెస్పాండ్ అవ్వకపోతే ఏమనాలి? Inelastic. ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్. నాన్ ఎలాస్టిక్ బాగాలేదు కదా, అందుకని ఇన్ఎలాస్టిక్. రైట్? సో ఇన్ ఎలాస్టిక్. సో ఇక్కడ నేను రాసేది ఇన్ ఎలాస్టిక్. సో ఇన్ ఎలాస్టిక్. రైట్? ఇంకా పేరు ఇంకా పూర్తి కావాలా, కంగారు పడకండి. ఇక్కడ చూడండి, థర్డ్ డయాగ్రామ్ రండి ఒకసారి. సో థర్డ్ డయాగ్రామ్ లో చూడండి నాన్న, ప్రైస్ లో చేంజ్ చాలా ఎక్కువ ఉంది కానీ క్వాంటిటీలో రెస్పాన్సివ్నెస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది సార్. తక్కువ ఉంది. రైట్? సో అంటే ఫోర్త్ డయాగ్రామ్ తో పోల్చుకుంటే థర్డ్ డయాగ్రామ్ ఎంతో కొంత ఎలాస్టిక్. అవునా? ఎంతో కొంత ఎలాస్టిక్, కానీ అప్పటికి కూడా అది ఇంకా ఏంటి? ఇన్ఎలాస్టిక్ సార్. అంటే ఫోర్త్ డయాగ్రామ్ తో పోల్చుకుంటే ఇక్కడ మనం ఎప్పుడైతే మనం కంపేరింగ్ చేస్తున్నామో రిలేటివ్ అనే వర్డ్ యూస్ చేయాలన్న. రిలేటివ్ కంపేరింగ్, రిలేటివ్లీ. రైట్? సో కంపేర్. సో ఫోర్త్ డయాగ్రామ్ తో పోల్చుకున్నప్పుడు ఎంతో కొంత రెస్పాన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఏం వాడతానంటే రిలేటివ్లీ ఇన్ ఎలాస్టిక్. ఓకేనా? రిలేటివ్లీ Inelastic. సో ఇది మరి ఫోర్త్ది నేను ఇన్ఎలాస్టిక్ అన్నాను. అది అవతోడికి నేను చెప్పేటప్పుడు అది వాడు రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అనుకోవాలా, లేకపోతే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. ఈడీ ఈక్వల్ లెస్ దాన్ 1 అనుకోవాలా, లెస్ దాన్ 0 అనుకోవాలా? నేను ఏదో ఒక కరెక్ట్ క్లారిటీ వాళ్ళగా చెప్పేటప్పుడు. కాబట్టి నేను దీనికి పెడుతున్న పేరు పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. పర్ఫెక్ట్లీ Inelastic. ఇన్ఎలాస్టిక్. రైట్? సో ఇప్పుడు దాని ప్రకారం నాకు పేర్లు చెప్పండి. ఫిఫ్త్ డయాగ్రామ్ నేను ఏమేమి పేరు పెట్టి చెప్పొచ్చు? ప్రైస్ లో చేంజ్ లేదు Elastic. కానీ క్వాంటిటీ ఫ్రీగా మూవ్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద ఎంత కావలిస్తే అంత మూవ్ అవుతుంది, ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా. Elastic. ఏమని చెప్పొచ్చు నాన్న? పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. పర్ఫెక్ట్లీ Elastic. ఎలాస్టిక్. సో ఫస్ట్ డయాగ్రామ్ కి ఈ ప్రకారంగా నేను ఏం పేరు పెట్టవచ్చు? Relative elastic. రిలేటివ్లీ Elastic. ఎలాస్టిక్. సో సెకండ్ డయాగ్రామ్ యూనిటరీ ఎలాస్టిక్. యూనిటరీ అంటే ప్రైస్ 1% పెరిగితే క్వాంటిటీ కూడా 1% తగ్గుతుంది. ప్రైస్ 10% పెరిగితే క్వాంటిటీ కూడా 10% తగ్గుతుంది. రైట్? సో యూనిటరీ. సో సెకండ్ డయాగ్రామ్ ని పెట్టుకున్న పేరు యూనిటరీ ఎలాస్టిక్ అన్నమాట. సో ఫిఫ్త్ డయాగ్రామ్ కి మనం ఈడీ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు నాన్న? ఈడీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సార్. ఇన్ఫినిట్. ఫోర్త్ డయాగ్రామ్ కి 0 సార్. ఈడీ ఈజ్ ఈక్వల్ టు 0. 0. నేను అంతవరకు క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. డౌట్ ఏం లేదా? Less. ఎంపీసీ స్టూడెంట్స్ అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. లేదు సార్. లేదు సార్. సరే, ఇప్పుడు కాసేపు మ్యాథమెటిక్స్ లోకి వెళ్తాం. స్లోప్ ఎంత ఆ లైన్ది? కాన్స్టెంట్ 0 సార్. షూరా? లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, స్లోప్ ఎంత? నాన్న చెప్పండి. జీరో సార్. షూరా నాన్న? షూర్ సార్. ఓకే. కాన్స్టెంట్ గా ఉంది కదా సార్. లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్, స్లోప్ ఇన్ఫినిటీ సార్. Infinity. ఇన్ఫినిట్. ఇన్ఫినిటీ. సరే, ఈడీ ఈజ్ ఈక్వల్ టు 0. ఈడీ ఈజ్ ఈక్వల్ టు 0. షూరా? ఎస్ సార్. ఓ సార్. ఇన్ఫినిటీ సార్. ఇన్ఫినిటీ అవుతుంది సార్.
ఇప్పుడు చెప్పండి నాన్న. ఇన్ఫినిటీ సార్. ఇన్ఫినిటీ. ఎందుకు ఇన్ఫినిటీ? ప్రైస్ లో డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 0, క్యూ మాత్రం చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది నాన్న? ఇన్ఫినిటీ సార్. ఇన్ఫినిటీ. ఈడ్ ఈజ్ ఈక్వల్ టు 0 సార్. 0. సార్. మరి ఏంటి కాంట్రాక్ట్? ఈ కాంట్రాక్ట్ ఏంటి నాన్న? స్లోప్ కి బేసిక్ ఫార్ములా చెప్పండి. బేస్ ఫార్ములా. tan theta సార్. నాకు ట్రిగ్నోమెట్రీ వద్దు, నాకు రాదు ట్రిగ్నోమెట్రీ. బేస్ చేంజ్ ఇన్ x2 minus x1 by y2 minus y1. కాదు, స్లోప్ అమ్మా. y2 minus y1 by x2 minus x1. అంటే దాన్ని ఏమంటాం అంటే చేంజ్ ఇన్ y యాక్సిస్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ x యాక్సిస్ అంటాం. సో దాన్ని మనం ఏం చేస్తాం అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటాం. సో ఇక్కడ మన ఈడి ఫార్ములా చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ కదా. క్వాంటిటీని మనం ఏ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం కదా? x axis సార్. సో అంటే చేంజ్ ఇన్ క్యూ ని నేను ఏమనొచ్చు? x2 మైనస్ చేంజ్ ఇన్ ప్రైస్ ఏమవుతుంది? y2 minus y1 y2 మైనస్ y1 అంటే నథింగ్ బట్ ఈడి ఈజ్ ఈక్వల్ టు 1/m అని చెప్పచ్చా నేను? ఎస్ సార్. Yes sir. అది నథింగ్ బట్ ఎలాసిటీ అనేది స్లోప్ కి ఇన్వర్స్ అన్నమాట. రైట్, 1/m. ఇది ఈ బిట్ సిపిటిలో 2 సార్లు అడిగాను, అంటే ఆ తర్వాత కనబడలా. సిపిటి ఉన్న టైంలో 2 సార్లు అడిగాడు. రైట్, సో మళ్ళీ ఇంతవరకు ఆ బిట్ మళ్ళీ అడగలేదు. అది ఫౌండేషన్ లో కానివ్వండి, లేకపోతే లేటెస్ట్ సిపిటి అటెంప్ట్స్ లో కానివ్వండి, అడగలేదు. జస్ట్ ఒకసారి అప్పుడో అడిగాడు కాబట్టి ఒకసారి చెప్పండి. ఇక్కడ వరకు క్లియర్ అన్నా? ఎస్ సార్. రేపు మనం ఇంకా ఈ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకో 2-3 ఫార్ములాలు ఉన్నాయి. ఆ ఫార్ములాలు చేద్దాము. అలాగే దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము. అక్కడ వరకు కూడా మీరు చదవండి. ఎంతవరకు చదవాలి అంటే ఇవాళ మీరు మనం చెప్పుకున్నది 1.5 చెప్పుకున్నాము. 1.5.1 చెప్పుకున్నాం. ఇల్లిస్ట్రేషన్స్ చేయగలిగిన వాళ్ళు చేయండి, లేకపోతే మళ్ళీ నేను చేయిస్తాను రేపు. ఫార్ములా బేస్డ్ గా ఇల్లిస్ట్రేషన్స్ చేయగలిగితే చేయండి. ఈ పాయింట్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ నేను చెప్పాల్సిందే, ఇంకా పాయింట్ ఎలాసిటీ అవ్వలేదు. మెజర్మెంట్ అది ఇంకా అక్కడ ఆర్క్ ఎలాసిటీ అవ్వలేదు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ ఇది అయింది నాన్న. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ 1.5.5 ఏదైతే ఉందో ఇది మనం చెప్పుకున్నాము. టోటల్ అవుట్లే మెథడ్. సో మెథడ్స్ దీంట్లో ఇంకా మనకి ఇప్పుడు మనం చూసింది ఒకే ఒక మెథడ్, ఇంకా దీంట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ రేపు చూద్దాము. మీరు ఇంతవరకు చదువుకొని వచ్చి ఇందులో డౌట్స్ ఏమి లేకపోయినట్లయితే రేపు మిగిలిన టాపిక్స్ తో మనం కంటిన్యూ అవుదాం. సో ఇప్పటి వరకు చెప్పిన